అంటే 12:50 ఆ టైం ఉన్నది. మేము పైకి పోయింది. వాళ్ళ డాడీ కూడా అప్పుడే వచ్చిండు. సీసీటీవీ ఫుటేజ్ చూసినప్పుడు కూడా అదే టైం ఉండే. తర్వాత పైకి పోయేసరికి పాప చనిపోయి ఉండే. వాళ్ళ డాడీ చెప్తున్నాడు చనిపోయిందని చెప్పేసి. తర్వాత ఏమైంది, మేము చూసిన తర్వాత కంట్రోల్ రూమ్ కాల్ చేసినాం. ఇక పైకి వచ్చిన తర్వాత 10-15 minutes కంట్రోల్ రూమ్ అదే పోలీస్ అంబులెన్స్ వెళ్ళి చూసినప్పుడు మీరు లోపలికి వెళ్ళారా? లోపల సిచ్యువేషన్ చూసారా? లోపల చూసినాము. లోపలికి వెళ్ళి ఏమన్నా దొంగ వచ్చి ఏమన్నా దోపిడీ చేసిండా, ఏమన్నా అయిందా అని చెప్పేసి కూడా ఒకసారి చూసినాము. కానీ ఏమి అట్లా ఏం కాలేకుండే. లైక్ ఏమన్నా ఉంటాయి కదా ఇట్లా అల్మారీ కానీ తీయడం కానీ అట్లా ఫోర్స్ఫుల్ ఎంట్రీ అట్లా ఏం లేకుండే. మళ్ళా కిచెన్ లో కూడా చూసినాము, అట్లా ఏం అనిపించలేదు. లోపల మీరు వెళ్ళి చూసినప్పుడు ఎలాంటి సిచ్యువేషన్ కనబడింది? బాడీ ఏ స్టేజ్ లో ఉంది? ఆ పాప ఉదయం చూసినప్పుడు లోపల ఎలాంటి సిచ్యువేషన్ ఉంది? ఆ రూమ్ అంతా కూడా బెడ్ పైన పడుకొని ఉండే పాప, ఇట్లా పడుకొని ఉంది స్ట్రైట్ గా. వాళ్ళ ఫాదర్ పట్టుకొని ఉన్నాడు, ఏడుస్తున్నాడు. వాళ్ళ ఫాదర్ అప్పటికి గట్టిగా ఏడుస్తున్నాడు. తర్వాత అప్పటికి అంబులెన్స్ రాలేదు. కొంచెం సేపు అయిన తర్వాత హాస్పిటల్ తీసుకెళ్తా అని చెప్పి పాపని ఇట్లా లేపుకొని బయటికి తీసుకొని వచ్చిన తర్వాత అప్పుడు కనిపించినాయి పాపకి ఇక్కడ సైడ్ కత్తితో పొడిచినవి అవి ఇవి. మరి మొత్తం బ్లడ్ ఉండే, అంతా పాప డ్రెస్ అంతా బ్లడ్ అయి ఉండే. తర్వాత అంబులెన్స్ వస్తుంది ఆగండి అని చెప్పేసి అక్కడనే ఆపిచ్చేసినాము. తర్వాత అంబులెన్స్ వచ్చింది, పోలీస్ వాళ్ళు వచ్చినారు. ఎన్ని గాయాలు ఉన్నాయి ఒంటి పైన? ఎన్ని కత్తిపోట్లు ఉండొచ్చు? మీరు చూసినప్పుడు ఎన్ని గాయాలు అబ్జర్వ్ చేశారు మీరు? అరౌండ్ చూసినప్పుడు అయితే కడుపు దగ్గర ఉండే, ఇక్కడ ఉండే. పర్టికులర్ గా చూడలేము అంతగానము, ఎందుకంటే అంకులే పట్టుకొని ఉండే కదా, చూడలేము ఎన్ని కత్తిపోట్లు ఉన్నాయి అవి అని చెప్పేసి. ప్రజెంట్ అయితే ఇక్కడ అండ్ ఇక్కడ ఉండే అంతే. తర్వాత పోలీస్ వాళ్ళు వచ్చినారు, అందరినీ క్లియర్ చేసి ఉండే. ఇక బాడీని తీసుకొని వెళ్ళినారు. ప్రజెంట్ అయితే ఏం తెలియదు. ఒకవేళ వేరే వాళ్ళు ఎవరైనా వచ్చినా గిట్ట తెలుస్తుండే. డెలివరీ బాయ్స్ కూడా వెళ్ళలేరు అది అని చెప్పేసి అన్నారు. కానీ సీసీటీవీ ఫుటేజ్ లో అయితే చూస్తున్నారు ఎవరు ఏందని చెప్పేసి. అది ఇంకా మనకి తెలియలేదు. సో రెస్పాన్స్ కోసం వెయిట్ చేయాలి. వాళ్ళ పేరెంట్స్ ఇప్పుడు మీరు నైబర్ గా ఉన్నారు కాబట్టి అలా ఎవరి మీద డౌట్ వ్యక్తం చేస్తా ఉన్నారా? ఎవరి మీద మాకు గొడవలు ఉంది అలాంటి వ్యక్తం చేస్తా ఉన్నారు వాళ్ళు? డౌట్ గిట్ట అట్లేం అంత లేదు. వాళ్ళు ఎప్పటి నుంచో ఉంటున్నారు ఇక్కడ టెనెంట్స్ లాగా. సో వాళ్ళ గొడవ కానీ అట్లా కానీ గల్లీ వాళ్ళతో అవుతున్నా ఇట్లా వాళ్ళకి ఏదైనా గొడవలు ఉన్నా అట్లేం లేవు. అంతా మంచిగానే ఉంటుండే, అందరు మంచిగానే ఉంటుండే. వాళ్ళ తమ్ముడు చిన్న బాబు స్కూల్కి వెళ్ళాడు, పక్కకే స్కూల్. మళ్ళీ పాపకి ఈరోజు హాలిడే ఉన్నందుకు ఇంట్లో ఉండే. మరి ఒక్కతే ఉన్నది. ఈ ఒక్కతున్న టైంలో ఇట్లా అయింది. అది ఎవరు చేసినారు ఏందని చెప్పేసి పర్టికులర్ గా తెలియదు మనకి. రైట్, ఇది స్థానికంగా ఉంటున్న మాటలు. బ్రదర్ రైట్, ఇది స్థానికులు చెప్తున్న మాటలు. ఒకసారి ఆ తల్లి ఆవేదన కూడా విందాం. తన కూతుర్ని ఎవరు హతమార్చారో తెలియడం లేదు. అసలు మాకెవరితో గొడవలు లేవు, నా కూతుర్ని ఎందుకు చంపాల్సి వచ్చిందని చెప్పి ఆ తల్లి ఆ చిన్నారి మరణాన్ని తట్టుకోలేక గుండెలు పగిలేలా రోధిస్తూ చాలా దుఃఖంగా మాట్లాడుకొచ్చింది. తను ఏం మాట్లాడిందో చూద్దాం. ఏం జరగలేదు సార్, గొడవలు లేవు, ఎవరితో గొడవలు లేవు. గొడవ చిన్న చిన్న మనసు పదాలు ఉంటాయేమో కానీ అంటే చిన్న మనసు పదాలు కింద వాళ్ళతో ఉంటుంది. అంతే, ఎవరితో గొడవ ఏమి ఉండదు. సుమారుగా ఎన్ని సంవత్సరాలు బిల్డింగ్ లో ఉంటా ఉన్నారు? ఎన్ని సంవత్సరాలుగా ఉంటారు బిల్డింగ్ లో? సార్ 2000 కరోనా వచ్చిపోయినాక 2021 22 వచ్చినాం. 3 years 4 years 5 years అవుతుందా? మీకు ఎప్పుడు తెలిసింది? డ్యూటీకి వెళ్ళారంటే కదా, ఎప్పుడు ఫోన్ చేశారు? 9 o'clock బాబు అసలు ఆమెకు స్కూల్ లేదు. స్కూల్లో కేంద్ర విద్యాలయ బేగంపేటలో చదువుతారు. స్కూల్ లేదనేది ఆ అబ్బాయి ఇద్దరు ఉంటారు, ఒక పాప ఒక బాబు. ఆ అబ్బాయి ఏమో వెళ్ళను అంటే కూడా బయట మొన్నటి వరకు హాలిడేస్ ఇచ్చారు. అక్క వెళ్ళకపోతే ఎప్పుడు వెళ్ళను అంటాడు సార్, ఎప్పుడు వెళ్ళను. అక్క ఉంటే ఆమె 8కి వెళ్ళిపోతుంది తెలుస్తుంది ఆయనకి. తెలిసి నేను అక్క పోలేదు కదా అని ఇంకా డ్రామా షురూ చేస్తాడు. నేను పోనని ఈరోజు కొట్టి నువ్వు పోకపోతే బాగోదని అంటే ఆడి ఎన్నలేదు పోరా అని ఎప్పుడు నేను వదులుతుంటే సార్. ఈ రోజే నేను వదలలేను. వాళ్ళ డాడీ వదిలిండు, పంపించిండు పోరగాన్ని. బాక్స్ కూడా తీసుకోవాలి, పాలు కూడా తాగకుండా పోయిండు సార్. మళ్ళీ తిట్టినామనేసి సరే మమ్మీ బాక్స్ మేమిద్దరం వెళ్ళిపోయినాం. మమ్మీ స్నానం చేసుకొని వచ్చింది. స్నానం చేసుకొని వస్తే కూడా వెనకాల అంతే తడవలే. ఏం స్నానం చేస్తావు బిడ్డ, ఎప్పుడు చేసిన ఇట్లా చేస్తావు, నల్లగా అవుతావు చూడు, అట్లా అవుతావు అంటే మళ్ళీ పోయింది సార్ స్నానానికి. ఇంకా మళ్ళీ మేము చూడలేము సార్. ఇంకా స్నానం చేసింది సరే తల్లి మేము వెళ్తున్నాం, బాక్స్ అక్కడ పెట్టినా అని చెప్పి వెళ్ళిపోయినాం సార్. కూడా చూడలేదు సార్. మళ్ళీ స్నానం చేసుకొని ఉంటుంది కదా అనుకున్నాం. కానీ దాని తర్వాతకి నాకు తెలియదు సార్. ఇక దాని తర్వాత బాక్స్ ఇవ్వలేదని స్కూల్ నుంచి ఫోన్ వచ్చిందట డాడీకి.
బాక్స్ ఇవ్వలేదనేసరికి నాకు ఫోన్ చేస్తే నేను కింద బిల్డింగ్ వాళ్ళకి ఫోన్ చేశాను. తనకు ఫోన్ చేస్తే పిలిస్తే పలకపోతే పైనకు వచ్చిందంట. పైనకు వస్తే డోర్ పెట్టేసింది. మరి ఆమె వెళ్ళిందో వెళ్ళలేదు, డోర్ పెట్టేసిందంట. ఇదంతా పిలిచింది, అక్కడ ఏమన్నా ఉంటుంది అక్కడ ఉంటుంది అని. పిలిస్తే కూడా పలకలేదంట. పలకపోయేసరికి మళ్ళీ కిందికి పోయి పిలిచిందంట. అయినా పలకలేదంట. ఓనర్ ఆమె ఫోన్ చేసిన, వాళ్ళ ఇంట్లో కూడా ఉందేమో. ఓనర్ ఆమె వాళ్ళ కోడలు హాస్పిటల్కి వెళ్ళిందంట. ఆమె కూడా నేను లేనక్క ఎవరికైనా ఫోన్ చేయండి. సరే అని అంతగా వాళ్ళ డాడీకి ఫోన్ చేసిన, ఎవరు లేరంట. అంటే వాళ్ళ డాడీ సరేలే నేనే పోతున్నా అన్నాడు. వాళ్ళ డాడీ వచ్చిండు, గడి పెట్టింది సార్, డోర్ తీసిండేమో. అట్లా అయిపోయింది. నాకు ఫోన్ చేసిండు, పేగులన్నీ బయటకు వచ్చినాయి రాయే తల్లి అంటే నేనేం చేయాలి సార్? స్థానికంగా గొడవలు ఉన్నాయి, ఎవరికి ఏం గొడవలు లేదు సార్. మీరు హాస్పిటల్లో వర్క్ చేస్తాను, నేను హాస్పిటల్లో కూడా అడగండి. నేను 5 years నుంచి హాస్పిటల్లో, ఒకటే హాస్పిటల్లో వర్క్ చేస్తున్నాను. నేను ఎలాంటిదాన్ని, నా క్యారెక్టర్ ఎలాంటిదని ఒకసారి హాస్పిటల్లో కూడా ఎంక్వైరీ చేయండి. ఎక్కడ ఏం ప్రాబ్లమ్స్ లేవు, హాస్పిటల్లో కూడా ప్రాబ్లమ్. నేను నైట్ 12 వరకు కూడా వర్క్ చేసిన రోజులు ఉన్నాయి. నేను హాస్పిటల్ లండన్ గ్యాస్ట్రో కేర్ హాస్పిటల్లో వర్క్ చేశాను. నేను ఇప్పుడు కూడా హాస్పిటల్ నుంచే వచ్చాను. మీకేమైనా డౌట్ ఉందా? నాకు ఇక్కడ ఎవరి మీద డౌట్ అంటే సార్, పిల్లలు ఏం చేసుకుంటారో తెలియదు. ఉండేదంటే ఈ 1, 2, 3 బిల్డింగ్స్లో ఏమన్నా, ఎందుకంటే చిన్నగా అప్పుడప్పుడు కొట్లాడుతుంటాం కాబట్టి మేబీ ఉంటే వాళ్ళు ఏమన్నా ఉండొచ్చేమో. ఉండరని నేను చెప్పాను, కానీ గొడవలు అయితే అవుతాయి కదా సార్, కామన్గా గొడవలు అవుతాయి. కానీ ఇంత ఘోరంగా చేస్తారా సార్? ఎంత గొడవలైనా ఎంత పగున్నా వాడు గుద్దుకోవాలి, కానీ పిల్లల్ని ఎట్లా చేస్తారు సార్ చెప్పండి? ఎంత ఈ రోజులల్లో ఇంత చదువుకున్న వాళ్ళు, ఇంత సొసైటీ ఉన్నా కూడా ఎందుకు ఇంత పిల్లలకి ఎంత నమ్మకంతో పోయినాం మేము. నేను ఇంత ఉన్నప్పటి నుంచి వదిలేసి వెళ్తున్నాను సార్ పిల్లల్ని. ఈ బాబు నాకు 4 years లో ఉన్నప్పటి నుంచి నేను హాస్పిటల్లో వర్క్ చేస్తున్నాను. ఇక్కడ ఎప్పటి నుంచి ఉంటున్నారమ్మా? ఇక్కడ దగ్గర 2001 నుంచి ఉంటున్నాం సార్. మీకు అంటే ఎవరి మీద డౌట్ అయితే, ఎవరి మీద డౌట్ ఉందా అప్రాక్సిమేట్లీ మీకు? అంటే ఎవరి మీద డౌట్ ఎవరి మీద లేదు సార్. ఎప్పుడు పోలీసులు అంటే ఏమైనా చెప్తా ఉన్నదా? ఏమైనా సమాధానం ఇచ్చారా మీకు పోలీసులు కానీ? ఏమన్నా ఎంక్వైరీ చేసామని చెప్తున్నా సార్. ఏం ఎంక్వైరీ చేసినా నా బిడ్డ తిరిగి వస్తుందా సార్? సార్ ఇలాంటి ఘోరం ఇంకొకరికి కాకూడదు అని నా బిడ్డ ఏమన్నా సొసైటీకి చెప్పుదామని వెళ్ళి ఉంటుంది సార్. నా బిడ్డ ఎంత మంచి స్కూల్లో చదువుతుందంటే, కేంద్ర విద్యాలయ స్కూల్లో చదువుతుంది అని మేము ఎంత గొప్పగా అసలు ప్రౌడ్గా ఫీల్ అయిపోయినాము. నా కొడుకు కన్నా రాలేదని రాత్రి అన్నాము. చదవకపోయినా స్కూల్లో కొట్టినా నా బిడ్డ నాకు చెప్పదు. ఆమెకు అంత ధైర్యం ఎక్కువ, అసలు చెప్పదు. ఎక్కడ పోయినా డేర్గా ఎదుర్కొంటుంది. కానీ ఆల్రెడీ లాక్ చేసిపోయారు. ఎలా చెప్పడానికి వస్తుంది? ఆ రకంగా చేస్తే ఆమె ఏం చెప్తుంది? ఒక పాప ఎలా చెప్పండి, ఎలా చెప్పడానికి వస్తుంది? అలాంటిది ఇప్పుడు ఒక ఇంత పెద్ద ఉన్న నేను, నాకు అన్ని తెలిసినా నన్ను నోట్లో ఏమని పెట్టి ఇట్లా పోసేసిపోతే ఎవరమైనా ఎట్లా చెప్తాం సార్? ఒక్కరు ఉంటే చెప్పండి. ఇప్పుడు దీనికి అనుకోవడం ఎలా, ఎవరు చేశారు ఏంటి అనేది ఎలా చెప్తారు? నాకు ఎట్లా చెప్తారు చెప్పండి? ఇంతమంది అందుకే ఆడపిల్లల్ని కనడానికి భయపడుతున్నారు సార్ ఈ సొసైటీ. ఇందుకోసమే భయపడుతున్నారేమో నాకు తెలిసి. ఆడపిల్లకి కాకూడదని కోరుకుంటున్నాను. కానీ ఇది మాత్రం ఏం జరిగింది, ఎక్కడ జరిగింది కనుక్కోవాలి. ఇంత ఘోరం మాత్రం ఇంకెవరికి జరగద్దు. ఇది తేలాలి, ఎవరు తీసుకుని పట్టుకోవాలి, లోకానికి చూపించాలి ఏం జరిగింది.